ఎలినినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కిసాన్ మేళా రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు. వాతావరణానికి అనుగుణమైన పంటల ఎంపిక, నీటి పొదుపు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే పప్పు ధాన్యాలు, మెట్ట ప్రాంతాలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. యూరియా అధిక వినియోగం వల్ల తాత్కాలికంగా పైరు పచ్చగా కనిపించినా దీర్ఘకాలంలో నేల సారం తగ్గుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కనీసం కొంత భూభాగంలోనైనా సహజ వ్యవసాయాన్ని ప్రయత్నించాలని రైతులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎలినినో ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పు పరిణామమని చెప్పారు. ప్రభుత్వం గత 4-5 నెలలుగా రైతులకు అప్రమత్తం చేస్తుందని, కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొందరికి పూర్తి సమాచారం చేరకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. చెరువులు నింపి తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, నీటి వనరులను కుటుంబ బడ్జెట్ల పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఏదైతే ఈ ఎల్నినో ప్రభావం ఉంటుంది, ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనం ఈ సంవత్సర కాలం పాటు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కానీ లేదా అధిక వర్షాలను కానీ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అనేది దాదాపుగా 4-5 మాసాల నుంచి వాతావరణ శాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అంచనా వేసి అందరికీ ముందస్తుగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఒక రైతు సోదరులు వచ్చారు, ముందు ఎందుకు చెప్పలేదు అని. ఇది దాదాపుగా 4-5 మాసాలుగా ప్రభుత్వం అందరినీ హెచ్చరిక జారీ చేస్తూ అప్రమత్తం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఎక్కడైతే మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు కానీ, జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు కానీ వారు కూడా పర్యటనలు చేస్తూ ఈ ఎల్నినో ప్రభావం చెప్పడం, దానికి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులను అప్రమత్తం చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కొంత కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే ఆ సమావేశాలకు వారు రాకపోవడం వలన, లేదు మనకు ఉండే ఏ విధంగా అయినా వాటర్ వస్తుంది, మనం పంట పండించుకోగలుగుతాం అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో పంట వేసే ఈ ఎల్నినో అనేది గ్లోబల్గా ఎఫెక్ట్ అయిన ఇది మన ఇండియాకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో వర్షం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. మనం ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షం రాదు అనేది మనము చెప్పలేము. అకాల వర్షాలు రావచ్చు, దానివల్ల మనకి ఉపయోగం కూడా రైతులకి ఉండకపోవచ్చు. సో ఇందులో మెయిన్గా ఇప్పటి వరకు మన జిల్లాలో చూసుకుంటే 50% డెఫిసిట్ ఉంది. అంటే ప్రతి సంవత్సరం పడే వర్షాల్లో ఇప్పుడు కేవలం సగం మాత్రమే పడింది ఈ రోజు వరకు, మన జిల్లా వరకు చూసుకుంటే. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా సిమిలర్గా డెఫిసిట్ అలానే 50-60% డెఫిసిట్ ఉంది. సో దీన్ని బట్టి ఇదే మన దేశవ్యాప్తంగా కూడా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల డెఫిసిట్ వర్షపాతంలో మనకి నమోదైంది. సో దీన్ని ఇప్పుడు మనం ప్రకృతిని మార్చలేము. ప్రకృతి కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం చేసే తప్పులకి అది ఒక విధంగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. సో ప్రకృతిని మనం మార్చలేం, కానీ మన ప్రకృతికి అనుగుణంగా మన పంట ఏం వేసుకోవాలనేది మన చేతుల్లో ఉంది. సో అందులో భాగంగా ఎస్పెషల్లీ ఒక 10 మండలాలు, మిగతా అన్ని మన జిల్లాలో మిగతా ఒక 7-8 మండలాలకి మన డెల్టాలో నీళ్లు వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ ఈ రంగంపేట అన్నిటిలోని కూడా జిల్లాలోనే మనకి టైలెండ్ ఏరియాలో ఉంది. మీరే